అండ్ యానిమల్స్. ఇది ఇది అప్పుడప్పుడు కొండల్లో నిప్పు అంటుకోవడం వల్ల కొండలు ఎక్కువగా విస్తీర్ణంగా కాలిపోవడం జరుగుతుంది. అప్పుడు యానిమల్స్ మరియు నేచర్ ఎక్కువగా దెబ్బతింటుంది. దానికి మేము ఒక ప్రాజెక్ట్ చేశాము. దానికి ఏమేమి అవసరం అవుతాయి? వెరీ బిగ్గెస్ట్ స్టీల్ డ్రమ్, స్ప్రింక్లర్ సిస్టమ్, స్టీల్ పైప్స్, సోలార్ ప్యానల్స్, సెన్సార్స్. ఈ సమస్యను ఎక్కడ గుర్తించారు? సమ్మర్పల్లి గ్రామం పక్కనే మల్లమ్మకొండ, అక్కడ ఉన్న గ్రామస్తులు గుర్తించారు. దీనివల్ల నష్టపోయేది ఎవరు? పక్షులు, జంతువులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు. చెప్పు, మాట్లాడు. నువ్వు చెప్పాలనుకుని చెప్పు. అంటుకోవడానికి అంటుకునేదానికి కారణాలు ఏమై ఉంటాయి? ఊళ్ళో ఉన్న వాళ్ళు సిగరెట్, బీడీలు అవి తాగడం వల్ల, ఇంకా నిర్లక్ష్యంగా అక్కడ వేసేసిన వల్ల, దాంతోపాటు వంట అడవిలో వంట చేసుకునే వాళ్ళ అగ్గి సరిగా ఆర్పకుండా వీటి వల్ల అగ్గి అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, దీన్ని ఎలా, ఈ ప్రాసెస్ మీరు ఎంచుకున్న ప్రాజెక్టుని ఎలా చేస్తారో వివరించండి. ముందుగా ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకుంటాం. తర్వాత దాని మీద కొన్ని చెట్లు అమర్చాలి. తర్వాత దానికి ఒక స్టీల్ డ్రమ్ తీసుకోవాలి. దానికి ఒక హోల్ పెట్టి పైప్స్ అమర్చాలి. అమర్చిన పైప్స్కి స్ప్రింక్లర్స్ పెట్టాలి. తర్వాత కొన్ని సోలార్స్ పెట్టి మోటార్కి కనెక్షన్ ఇవ్వాలి. సోలార్స్ ఎందుకంటే కరెంట్ వేస్ట్ కాకుండా ఉండడం వల్ల సోలార్స్ పెడతాము. దాంతో ఇక్కడ ఫైర్ అంటుకోవడం వల్ల సెన్సార్స్ ఉండడం వల్ల ఫైర్ ప్రొడ్యూస్ అవ్వగానే ఇక్కడ సెన్సార్స్కి ఎక్కువ వేడి వల్ల సెన్సార్స్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ సిస్టమ్ ఓపెన్ అవుతుంది సార్. ఓకే, సో ఆ విధంగా నీరు అనేది మంట వ్యాపించినప్పుడు స్ప్రింక్లర్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వాటర్ అనేది మంటల్ని ఆర్పుతుంది. సో సెన్సార్స్ కూడా దీనికి ఉపయోగిస్తారా? ఓకే, మంచిది. దీని గురించి ఇంకెవరితోన్నా చర్చించారా? మీకు మీ టీచర్లతో కాకుండా మరెవరైనా నిపుణులైన వాళ్ళతో చర్చించారా? ఓకే, రైట్. దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి? దీనివల్ల ఉపయోగాలు చెట్లు కాలకుండా ఉంటాయి సార్. ఆక్సిజన్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది సార్. రైట్. అలాగే పక్షులు కూడా కాలకుండా ఉంటాయి, యానిమల్స్ కూడా అంతరించకుండా ఉంటాయి సార్. ఓకే, వెరీ గుడ్.